సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉన్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సంతనూతలపాడు మండలం గోర్లమిట్ట గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు బిఎన్ విజయకుమార్ ప్రారంభించారు. అనంతరం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సందర్భంగా వాటర్ ప్లాంట్ నీళ్ళు అనేది చాలా ముఖ్యం, మంచినీళ్ళు అనేది ఇంకా చాలా ముఖ్యం. మన సుశాంత్ గారు ఈ వాటర్ ప్లాంట్కి సాయం చేసిన ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ మొదటి అడుగులోనే మనం పెన్షన్లు ఇచ్చాము, 4,000 రూపాయలు, గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చాము. దాని తర్వాత తల్లికి వందనం అర్హులైన ప్రతి ఒక్కరికి ఒకళ్ళైతే 15,000, ఇద్దరైతే 30,000, ఎంతమంది అయితే అన్ని 15,000 ఇచ్చాము. అతి త్వరలోనే మహిళలకి బస్సు ఫ్రీ ఆగస్ట్ 15 చేస్తా ఉన్నాం. దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు కూడా అతి త్వరలోనే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే అవన్నీ అతి త్వరలోనే చేస్తారని కూడా మన సీఎం గారు చెప్పారు. ఒక సంవత్సరంలోనే ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మనం ఇన్ని మంచి పనులు చేశాము. అవి కాకుండా అన్న క్యాంటీన్లు, గుంతలున్న రోడ్లు బాగా చేశాము. దాని తర్వాత మన కాన్స్టిట్యున్సీలో 20 కోట్ల సీసీ రోడ్లు వేసాము. మన సంతనూతలపాడు మండలంలో 5 కోట్లు వేసాము. దాని తర్వాత డిఎంఎఫ్ లో కూడా 5.5 కోట్లు ఫండ్ కూడా రెడీగా ఉంది. అంటే వచ్చిన సంవత్సరంలో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాము. ఇది చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ 164 సీట్లు ఇచ్చింది అందుకోసమే. అంటే ఆయన సమర్థంగా ఇలాంటి కష్ట పరిస్థితులు ఆయనే చేయగలడని మీరందరూ ఓటేశారు. ఈరోజు చేసి చూపించారు. నేను ఒకటి చెప్తున్నాను, ఇది తొలి అడుగు. అంటే మేము ఇంకా చాలా అడుగులు ఉన్నాయి. తొలి అడుగులోనే ఇన్ని పనులు చేసి పెట్టాము. 2వ సంవత్సరం 2వ అడుగు ఉంటుంది, 3వ అడుగు ఉంటుంది, 4వ అడుగు ఉంటుంది. మిగతా కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేసి పెట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒక్కొక్కరి దగ్గర ఈరోజు మన సుశాంత్ ఎట్లయితే ఈరోజు వాటర్ ప్లాంట్ ఇచ్చారో అట్లానే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత మనం మోటివేట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏదైనా కూడా ప్రభుత్వంలో ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 10 లక్షల కోట్ల వరకు అప్పు చేసి ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో దానికి వడ్డీకే చాలా అవుతూ ఉంది. మళ్ళీ ఏదైతే 6 పథకాలు పెట్టారో మనం ఎన్నికల ముందు పెట్టారో దాంట్లో ఈరోజు 3 పథకాలు కంప్లీట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు రేపు ఆగస్టు 15 మహిళలకి ఫ్రీ బస్ కూడా ఆ రోజు లాంచ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మన జిల్లా వరకు ఎక్కడికి పోవాలన్నా మహిళలకి ఫ్రీగా బస్సు కూడా రేపు 15వ తారీఖు లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఈరోజు సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు పూర్తిగా ప్రభుత్వం రాగానే ఒక్కొక్క నియోజకవర్గానికి 15 కోట్లు ఆ రోజు రోడ్లకు ఇచ్చారు. మన నియోజకవర్గానికైతే 20 కోట్లు ఇచ్చారు. మా దగ్గర 15 కోట్లకి ఇచ్చారు మాకు కూడా. కాబట్టి మేము ఒక మండలం అంతా కూడా ఈరోజు రోడ్స్ కూడా పెండింగ్ లేకుండా రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఇంకో మండలంలో అయితే అది కొత్తపట్నం మండలంలో అయితే దగ్గర 6 పంచాయతీలు కంప్లీట్ చేసాం. ఇంకా 7 పంచాయతీలు ఉన్నాయి. అది పెద్ద పంచాయతీ, పెద్ద మండలం కాబట్టి అట్లా మనకి ఏం చేయాలనేది రాగానే కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం. 5 సంవత్సరాల్లో ఒక రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు. అదేమంటే